ఏంటిది చంద్రబాబు గారు? ఏది ఖండించాలి మీరు? మహిళలను నీచంగా కించపరిచిన ఆ బూతు మాటలనా, లేక ఆ మాటలను తప్పుపడుతూ నిరసన తెలుపుతున్న వారినా? మహిళలను కించపరిచేలా ఈ కిట్టుగాడు అన్న మాటలు మీకు వినిపించలేదా? మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఆడవాళ్ళా? మిగతా వారు మీకు ఆడవాళ్ళ కనిపించడం లేదా? ఇతర మహిళలను ఏమైనా అనొచ్చని మీ ఉద్దేశమా? ఇప్పుడు మీరు లోకేష్ గారు ట్వీట్లు వేస్తున్నారు. మీడియా స్వేచ్ఛపై దాడి అని, సిద్ధాంతాల మీద పోరాడాలని నీతులు చెబుతున్నారు. ఒక మహిళను ఉద్దేశించి భార్యలను చెల్లెలుగా మార్చి పెళ్లి చేయడం అనే వ్యాఖ్యలు చేయడం మీ దృష్టిలో జర్నలిజమా? ఆ నీచమైన విశ్లేషణ ఖండించాల్సింది పోయి దాన్ని ప్రశ్నించిన వారిని రౌడీ మోకలు అని అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? లోకేష్ గారు అయితే నిజం నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్ అని సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఆడవాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం నిర్భయత్వమా, లేక మీ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను మాన ప్రాణాలను తాకట్టు పెట్టడమా? ఇక పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు మీ తల్లిని తిట్టారని ఇదే ఏబిఎన్ ఛానల్ను బ్యాన్ చేయమని రోడ్డెక్కిన విషయం మర్చిపోయారా? ఈరోజు అదే ఛానల్ మహిళల గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పాలని వారికి వత్తాసు పలకడం ఎంతవరకు న్యాయం? మీ ఆత్మగౌరవం ఎక్కడికి పోయింది? తప్పు చేసిన వాడిని మందలించాల్సింది పోయి నిరసనకారులను తప్పుపడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. వారం తప్పు పలుకులు రాసిన వెంటనే నాకు తెలిసిన 4 పెద్దలు పంపిస్తానని గతంలో ఈ కిట్టిగాడే చెప్పాడు. ఆ 4 పెద్దలు మీరు కూడా ఉన్నారని అందరూ అనుకుంటున్నారు. జగన్ గారిని వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి వాడు ఎంత గలీజ్గా మాట్లాడినా సపోర్ట్ చేయాలనే మీ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. నందిని పంది అన్నా, పందిని నంది అన్నా మీరు తలూపుతారేమో కానీ ఆడవాళ్ళని అంటే మాత్రం ఎవరూ చూస్తూ ఊరుకోరు.